హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు అమ్మాయిలా కనిపించే ఈ బ్యూటీ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు స్టార్డమ్‌గా ఎలా అందుకుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూజా హెగ్డే 1990 అక్టోబర్ 11న ముంబైలోని కర్ణాటకకు చెందిన తులు మాట్లాడే బంటు కుటుంబంలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు మంజునాథ్, లతా హెగ్డే. చిన్నప్పటి నుంచి డ్యాన్స్, మ్యూజిక్‌లో శిక్షణ తీసుకున్న పూజ 2010లో మిస్ యూనివర్స్ ఇండియా పోటీలో పాల్గొని సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఈ విజయం ఆమెకు సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. ఇక 2014లో నాగచైతన్య సరసన ఒక లైల కోసం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. అదే ఏడాది వచ్చిన ముకుందలో కూడా నటించి మెప్పించింది. 2016లో హృతిక్ రోషన్‌తో కలిసి బాలీవుడ్‌లో 'మొహంజదారో'లో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా కోసం ఆమె దాదాపు 2 ఏళ్లు మరే సినిమా చేయకుండా బ్రేక్ తీసుకుంది. అయితే ఆ చిత్రం ఆశించినంత విజయం సాధించలేదు. కానీ పూజా హెగ్డేకు నిజమైన టాలీవుడ్ బ్రేక్ వచ్చింది అల్లు అర్జున్‌తో కలిసి నటించిన 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో. ఈ చిత్రం ఆమెను కమర్షియల్ హీరోయిన్‌గా నిలబెట్టింది. ఆ తర్వాత పూజ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 'అరవింద సమేత వీరరాఘవ', 'మహర్షి', 'గద్దలకొండ గణేష్' వంటి వరుస హిట్స్‌తో గోల్డెన్ లెగ్‌గా పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, హిందీ సినిమాల్లో కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తూ అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్‌లో ఒకరిగా కొనసాగుతున్నారు. కెరీర్‌లో అపజయాలు ఎదురైనా పట్టుదలతో నిలబడి ప్రేక్షకులను మెప్పించడంలో పూజా హెగ్డే విజయాన్ని సాధించింది.